ముందుగా ఫస్ట్ వన్ చూసినట్టయితే 5 రకాల వృత్తి విద్యలకు ప్రాముఖ్యత ఇవ్వాలని చెప్పిన కమిటీ లేదా కమిషన్ ఏది? ఆప్షన్ 1 సార్జెంట్ కమిషన్, ఆప్షన్ 2 రాధాకృష్ణన్ కమిషన్, ఆప్షన్ 3 మొదలియార్ కమిషన్, ఆప్షన్ 4 కొఠారి కమిషన్. సో 5 రకాల వృత్తి విద్యలు ఏవైతున్నాయో వ్యవసాయం, వాణిజ్యం, ఇంజనీరింగ్, న్యాయశాస్త్రంతో పాటు వైద్య విద్య వంటి 5 రకాల వృత్తి విద్యలకు రాధాకృష్ణన్ కమిషన్ అయితే ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పింది. దీన్నే విశ్వవిద్యాలయాల కమిషన్ అంటారు. 1948 నుంచి 48లో ఏర్పాటైతే 49లో రిపోర్ట్ అనేది సబ్మిట్ చేయడం జరిగింది. రాధాకృష్ణన్ కమిషన్నే విశ్వవిద్యాలయాల కమిషన్ అంటాం. 5 రకాల వృత్తి విద్యలకైతే ప్రాధాన్యత ఇవ్వాలని సూచించింది. ఇంపార్టెంట్. ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, జిల్లా విద్యా బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించిన కమిటీ ఏది? జిల్లా విద్యా బోర్డులు ఏవైతున్నాయో వీటిని ఏర్పాటు చేయమని చెప్పిన కమిటీ ఏదని అడుగుతున్నారు. ఆప్షన్ 1 ఈశ్వరీబాయి పటేల్ కమిటీ, ఆప్షన్ 2 మాధ్యమిక విద్యా కమిషన్, ఆప్షన్ 3 బీసీ కేర్ కమిటీ, ఆప్షన్ 4 కొఠారి కమిషన్. సో జిల్లా విద్యా బోర్డులు ఏవైతున్నాయో వీటిని ఏర్పాటు చేయమని చెప్పిన కమిటీ చూసుకున్నట్లయితే బీసీ కేర్ కమిటీ. ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. ఏ ఇయర్లో ఏర్పాటైంది మరి బీసీ కేర్ కమిటీ అంటే 1951లో ఏర్పాటైంది. 1951లో బీసీ కేర్ కమిటీ ఏర్పాటైంది. స్థానిక ప్రభుత్వాల మధ్య ఉండవలసిన సంబంధాలను సూచించమని ఈ కమిటీ అయితే వేయడం జరిగింది. ప్రాథమిక విద్యలో స్థానిక రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఉండవలసిన సంబంధాల కోసం అయితే ఈ కమిటీని వేశారు. ఏ కమిటీ సిఫార్సుల మేరకు ఈ కమిటీని వేశారు అని అడిగినట్లయితే బీసీ కేర్ కమిటీ ఏ కమిటీ సిఫార్సుల మేరకు ఏర్పాటైందంటే సార్జెంట్ కమిటీ సిఫార్సుల మేరకు అయితే దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. గుర్తుపెట్టుకోండి. ఇంపార్టెంట్. ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, రాధాకృష్ణన్ కమిటీలో గల సభ్యుల సంఖ్య. రాధాకృష్ణన్ కమిషన్ ఏదైతుందో విశ్వవిద్యాలయాల కమిషన్లో ఎంతమంది సభ్యులు ఉన్నారని అడుగుతున్నారు. ఆప్షన్ 1 8 మంది, ఆప్షన్ 2 9 మంది, ఆప్షన్ 3 10 మంది, ఆప్షన్ 4 11 మంది. సో విశ్వవిద్యాలయాల కమిషన్ గాను రాధాకృష్ణన్ గారు అధ్యక్షత వహించగా అతనితో పాటు ఇంకొక 9 మంది 1+9 అంటే టోటల్గా 10 మెంబర్స్ అయితే ఈ కమిషన్లో సభ్యులుగా ఉన్నారనమాట. ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, పాఠశాల కొరతల వల్ల పాఠశాల అన్నీ కూడా 2 షిఫ్ట్లలో నిర్వహించాలని చెప్పిన కమిటీ ఇది. సో మనకు గ్రామీణ పట్టణ ప్రాంతాల విద్యార్థుల కోసం పాఠశాలలు అప్పట్లో కొరత ఉండడం వల్ల అన్ని పాఠశాలలు కూడా 2 షిఫ్ట్లలో నిర్వహించాలని చెప్పిన కమిటీ ఏదని అడుగుతున్నారు. ఆప్షన్ 1 కేబ్, ఆప్షన్ 2 సార్జెంట్, ఆప్షన్ 3 మొదలియార్, ఆప్షన్ 4 కొఠారి. సో పాఠశాల యొక్క కొరత వల్ల విద్యార్థులకు ఇబ్బంది కాకుండా పాఠశాలను 2 షిఫ్ట్లుగా 2 భాగాలుగా పొద్దున ఒక భాగం మధ్యాహ్నం ఒక భాగం ఈ విధంగా నిర్వహించమని చెప్పిన కమిటీ ఏదన్నట్లయితే కేబ్ సమావేశం. కేబ్ 1948లో సమావేశం అవడం జరిగింది. ఈ సమావేశంలో ఈ మాటను చెప్పడం జరిగింది. ఓకేనా. పాఠశాలలన్నీ కూడా 2 షిఫ్ట్లలో నిర్వహించాలని చెప్పడం జరిగింది. కేబ్. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. 1948లో చెప్పడం జరిగింది ఈ మాటను. ఆప్షన్ 1. ఓకేనా. నెక్స్ట్ వన్, సెకండరీ విద్యా కమిషన్ మొదలియార్ కమిషన్ అంటాం దీన్నే. అది సూచించిన విద్యా లక్ష్యాల్లో లేనిది. సో సెకండరీ కమిషన్ 4 లక్ష్యాలను సూచించింది. అందులో లేనిది అయితే అడుగుతున్నారు. ఆప్షన్ 1 పౌరసత్వ శిక్షణ, ఆప్షన్ 2 మూర్తిమత్వ అభివృద్ధి, ఆప్షన్ 3 జాతీయత శిక్షణ, ఆప్షన్ 4 వృత్తి సామర్థ్యం పెంచడం. సెకండరీ కమిషన్ సూచించిన విద్యా లక్ష్యాల్లో లేనిది జాతీయత శిక్షణ. ఈ అంశం అయితే లేదు. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఏముందంటే నాయకత్వ శిక్షణ అనేది ఉంది అనమాట. ఈ మూడింటితో పాటు పౌరసత్వ శిక్షణ ఉంది, మూర్తిమత్వ అభివృద్ధి ఉంది, వృత్తి సామర్థ్యం ఉంది, అదేవిధంగా నాయకత్వ శిక్షణ కూడా సెకండరీ విద్యా కమిషన్ సూచించిన విద్యా లక్ష్యాల్లో 4 లక్షలుగా ఉన్నాయి. ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. లేనిది ఏదని అడిగారు. నెక్స్ట్ వన్, గ్రామీణ విశ్వవిద్యాలయాలు ఏర్పాటు చేయాలని చెప్పిన కమిటీ ఏది? గ్రామీణ విశ్వవిద్యాలయాలు సూచించిన కమిటీ ఏదని అడుగుతున్నారు. ఆప్షన్ 1 శాడ్లర్ కమిషన్, ఆప్షన్ 2 1904 విశ్వవిద్యాలయాల కమిషన్, ఆప్షన్ 3 రాధాకృష్ణన్ కమిషన్, ఆప్షన్ 4 కొఠారి కమిషన్. సో చూసుకున్నట్లయితే గ్రామీణ విశ్వవిద్యాలయాలను ఏర్పాటు చేయమని రాధాకృష్ణన్ కమిషన్ అయితే చెప్పడం జరిగింది. రాధాకృష్ణన్ కమిషన్ దీన్ని సూచించింది. దేనిని? గ్రామీణ విశ్వవిద్యాలయాలను. ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్,
5 స్థాయిలలో గ్రేడింగ్ విధానం ప్రవేశపెట్టాలన్న కమిషన్ ఏది? సో గ్రేడింగ్ అనేది ఉంది కదా, సో దాంట్లో 5 స్థాయిలు పెట్టాలని, 5 విధాలుగా పెట్టాలని ఏ కమిషన్ సూచించింది, సిఫారసు చేసింది అని అడుగుతున్నారు. ఆప్షన్ 1 1986, ఆప్షన్ 2 సెకండరీ విద్యా కమిషన్, ఆప్షన్ 3 కొఠారి కమిషన్, ఆప్షన్ 4 జాతీయ విద్యా విధానం 1968. సో 5 స్థాయిలలో గ్రేడింగ్ విధానం ఉండాలని చెప్పిన కమిషన్ సెకండరీ విద్యా కమిషన్, లేదన్నట్లయితే మొదలియార్ కమిషన్. ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. ఏంటి ఇవి అంటే గ్రేడ్ ఏ, గ్రేడ్ బి, గ్రేడ్ సి, గ్రేడ్ డి, గ్రేడ్ ఈ, ఈ విధంగా 5 గ్రేడ్లను సూచించింది సెకండరీ విద్యా కమిషన్. ఇంపార్టెంట్. ఓకేనా. నెక్స్ట్ వన్, ఎన్సీఈఆర్టీ ఏర్పాటు అనేది ఏ కమిటీ సూచన? సో మనకు ఎన్సీఆర్టీ ఏర్పాటును ఏ కమిటీ సిఫారసు చేసిందని అడుగుతున్నారు. ఆప్షన్ 1 సార్జెంట్, ఆప్షన్ 2 సెకండరీ విద్యా కమిషన్, ఆప్షన్ 3 కొఠారి కమిషన్, ఆప్షన్ 4 కేబ్. సో ఎన్సీఆర్టీ ఎప్పుడు ఏర్పడింది మరి? 1961లో ఏర్పాటైంది. గుర్తుపెట్టుకోండి, మోస్ట్ ఇంపార్టెంట్. ఎన్సీఆర్టీ 1961లో ఏర్పాటైతే ఎన్సీటీఈ మాత్రం 1973లో ఏర్పాటైంది. సో ఎన్సీఆర్టీ 61లో ఏర్పాటైంది. అయితే ఏ కమిటీ సూచించిందంటే ఎన్సీఆర్టీను సెకండరీ విద్యా కమిషన్ అయితే సూచనల మేరకు ఈ ఎన్సీఆర్టీ అయితే ఏర్పాటైంది. దీన్నే మొదలియార్ కమిషన్ అంటాం. మొదలియార్ కమిషన్ ఎప్పుడు 1952 నుంచి 53 మధ్యలో ఉంటుంది. ఓకేనా. 52లో ఏర్పాటైతే 53లో రిపోర్ట్ సబ్మిట్ చేసింది. సో దానిలో భాగంగానే ఈ ఎన్సీఆర్టీ అయితే ఏర్పాటైంది ఈ కమిటీ సూచనల మేరకు. మొదలియార్ కమిషన్ సూచనల మేరకు ఎన్సీఆర్టీ 1961లో ఏర్పాటు అవడం జరిగింది. మోస్ట్ ఇంపార్టెంట్. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, బాలబాలికలకు ఒకే రకమైన పాఠ్య ప్రణాళిక ఉండాలని చెప్పిన కమిటీ ఏది? మోస్ట్ ఇంపార్టెంట్. బాలబాలికలు ఉన్నారు కదా, సో వారికి ఒకే రకమైన పాఠ్య ప్రణాళిక ఉండాలని చెప్పడం జరిగింది ఒక కమిటీ. చూద్దాం ఏ కమిటీ అనేది. ఆప్షన్ 1 కొఠారి కమిషన్, ఆప్షన్ 2 రాధాకృష్ణన్ కమిషన్, ఆప్షన్ 3 శ్రీ విద్యా జాతీయ కమిటీ, ఆప్షన్ 4 హన్సీ మెహతా కమిటీ. సో బాలబాలికలకు ఒకే రకమైన పాఠ్య ప్రణాళిక ఉండాలని చెప్పింది శ్రీ విద్యా జాతీయ కమిటీ. శ్రీ విద్యా జాతీయ కమిటీ. ఈ కమిటీకి ఎవరు అధ్యక్షత వహించారు అని అడిగినట్లయితే దుర్గాబాయి దేశ్ముఖ్ గారు ఈ కమిటీకి అధ్యక్షత వహించడం జరిగింది. ఓకేనా. 1957లో దీన్ని ఏర్పాటు చేశారు. దీన్ని శ్రీ విద్యా జాతీయ కమిటీని దుర్గాబాయి దేశ్ముఖ్ అధ్యక్షతన 1957లో ఏర్పాటైంది. మొత్తంగా 8 మంది సభ్యులతోటి ఈ కమిటీ ఏర్పాటు అవడం జరిగింది. పలు సూచనలు చేయడం జరిగింది. అందులో ముఖ్యమైన సూచన ఏంటంటే బాలబాలికలకు ఒకే రకమైన పాఠ్య ప్రణాళిక ఉండాలని చెప్పడం జరిగింది ఈ కమిటీ. మోస్ట్ ఇంపార్టెంట్. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ అండ్ లాస్ట్ వన్, కొఠారి కమిషన్లో గల ఎన్ని భాగాలు ఎన్ని అధ్యాయాలు కలవు? కొఠారి కమిషన్లో ఎన్ని భాగాలు ఉన్నాయి, ఎన్ని అధ్యాయాలు ఉన్నాయని అడుగుతున్నారు. మోస్ట్ ఇంపార్టెంట్. కొఠారి కమిషన్ నుంచి ఖచ్చితంగా క్వశ్చన్ అడుగుతుంటారు. ఆప్షన్ 1 3 భాగాలు 15 అధ్యాయాలు, ఆప్షన్ 2 19 భాగాలు 3 అధ్యాయాలు, ఆప్షన్ 3 15 భాగాలు 13 అధ్యాయాలు, ఆప్షన్ 4 3 భాగాలు 19 అధ్యాయాలు. సో కొఠారి కమిషన్ 1964 నుంచి ఏర్పడింది. 66లో రిపోర్ట్ సబ్మిట్ చేసిన సంగతి తెలిసిందే. సో దీంట్లో మొత్తంగా చూసుకున్నట్లయితే 3 భాగాలు ఉన్నాయి. 3 భాగాలు 19 అధ్యాయాలు. సో ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. 3 భాగాలు 19 అధ్యాయాలు అయితే ఈ కొఠారి కమిషన్లో ఉండడం జరిగింది. ఓకేనా. 1964లో ఇది దౌలత్ సింగ్ కొఠారి అధ్యక్షతన మొత్తంగా 17 మంది సభ్యులతోటి ఈ కొఠారి కమిషన్ ఏర్పాటైంది. ఒకరు కొఠారి కాగా ఇంకో 16 మంది సభ్యులు అనమాట. 66లో జూన్ 29న కేంద్ర విద్యాశాఖ మంత్రి అయిన ఎంసీ బాగ్లాక్ అయితే తన యొక్క రిపోర్ట్ను సబ్మిట్ చేసిందనమాట కొఠారి కమిషన్. ఖచ్చితంగా కొఠారి నుంచి క్వశ్చన్ అడుగుతుంటారు ఈ కమిషన్ నుంచి, కాబట్టి జాగ్రత్త చూసుకోండి. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకేనా.